ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎటువంటి దాడి జరగలేదని డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. దగ్ధమైన ఫర్నిచర్ ఓ ఫర్నిచర్ కంపెనీదని, సాక్షిది కాదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాక్షి కార్యాలయం మీద ఎటువంటి దాడి జరగడం కానీ ఫర్నిచర్ తగలబెట్టడం కానీ అనేది జరగలేదు. ఆ సాక్షి కార్యాలయం కింద డమ్రో ఉంగరాల శ్రీనివాసరావు గారు ఫర్నిచర్ వ్యాపారం చేస్తుంటారు. వారు డమ్రో బ్రాండ్ చేస్తుంటారు. వారి తాలూకా ఎవరైనా ఫర్నిచర్ పాత ఫర్నిచర్ ఏమన్నా పేరుకి వస్తే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో తెలియకుండా అక్కడ అగ్ని రావడం, అక్కడ అదే టైంకి మేము అటువైపు వెళ్తున్నట్టు చూసి వెంటనే పోలీసు వారు దాన్ని ఆపేయడం జరిగింది. బెంగళూరు నియోజకవర్గం సంబంధించిన కొంతమంది ఈ సాక్షి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వాళ్ళు చేశారు అనేది మాత్రం అవాస్తవం. ఫర్నిచర్ సాక్షిది కాదు, ఫర్నిచర్ కంపెనీది. కాబట్టి ఫ్యాక్ట్ ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కూడా అబద్దాలు. ఎవరైనా ఈ సోషల్ మీడియాలో కావాలని లేనిపోయిన వర్గ వైమిషాలు కలిగించే ఉద్దేశంతో కనుక తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళ మీద మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం.